గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రభుత్వ పాఠశాల ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాల అంటే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా ఆ పాఠశాల మొత్తం కూడా ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సికింద్రాబాద్ చిలకలు కూడా ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చూసుకుంటే పిల్లలు చదవటానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి హైడ్రా కూడా ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే హైడ్రా అసలు ఎందుకు ముందుకు వచ్చిందనే కోణంలో కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు స్కూల్ పక్కనే ఏ విధమైన రేకులు, చెక్కలు, చెత్త ఇదంతా ఏ విధంగా ఉందనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాల అంటే రోడ్డుకి పక్కనే లేదా అంటే తొందరగా గుర్తించే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ చిలకలగూడలో మాత్రం ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం కూడా ఇల్లులు కనిపిస్తున్నాయి. ఎవరైనా ఈ పాఠశాలకి రావాలి అంటే కేవలం ఒక్క దారి నడకన, అంటే ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, నడక దారిన కేవలం ఒక్కరు మాత్రమే వచ్చే విధంగా. అంటే ఇక్కడ నేను పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే ఏదైనా అత్యవసర ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే అనుకోకుండా ఏదైనా జరిగినా కూడా అంబులెన్స్ కానీ లేకపోతే ఫైర్ ఇంజిన్ కానీ ఏదైనా రావాలంటే కూడా ఎంత ఇబ్బంది అనేది కూడా ఇక్కడ మనం తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇటీవల కాలంలో ఫైర్ యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది, అంటే జరుగుతుంది అనేది కాదు నా ఉద్దేశం, కానీ ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే ఏంటి పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే అనేక మంది బాలులు అంటే చిన్నపిల్లలు చాలామంది కూడా ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా సహకరించాలి అనే నేపథ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం లోపలికి రావాలి అంటే చిన్న చిన్న గల్లీలు, ఏదైనా అత్యవసర ప్రాంతాల్లో ఏదైనా రావాలి అంటే కూడా రాని పరిస్థితి అని చెప్పొచ్చు. కేవలం 2 గేట్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. అవి కూడా చుట్టూ స్కూల్ చుట్టూ కూడా మొత్తం అంటే ఒక అపార్ట్మెంట్స్ ఉన్న పరిస్థితి తప్ప క్లియర్గా స్కూల్ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా రావాలి అంటే చిన్న చిన్న గల్లీల్లో నుంచి, ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో ఆ గల్లీలో నుంచి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి స్కూల్కి ఖచ్చితంగా ఒక పెద్ద గేట్ అనేది ఉండాలి అంటూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలకి సంబంధించిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ పరిస్థితి అంటే ఆయన పోరాటం హైడ్రాని కూడా కదిలించిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇక్కడ మనకి గోడ కనిపిస్తుంది, చెట్లు ఇవన్నీ ఏదైతే చెట్టు కూలిపోయిన పరిస్థితి ఉందో ఇక్కడ ఒక గోడ ఉండాలి అంటూ కూడా ఆయన ఎన్నో రోజుల నుంచి ఇక్కడ అందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత చాలామంది ఒప్పుకోలేదు అంటూ కూడా ఆ తరువాత ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కొంతమందితో ధర్నా చేసిన తర్వాత పలు మీడియాలో చూసి హైడ్రా ముందుకు వచ్చి అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి అనేది కూడా ఆయన కనుక్కొని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా పరిశీలించడం జరిగింది. వెంటనే ఈ హైడ్రా గేట్ ఏదైతే ఉందో అంటే ఈ స్కూల్కి మెయిన్ గేట్ అనేది ఒకటి ఉండాలి అంటూ కూడా గుర్తించి ఇక్కడ ఈ గోడని వెంటనే డిమాలిషింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ ఎన్నేళ్ళగా ఇక్కడ ప్రిన్సిపల్గా? నేను మన జూన్ 24కి వచ్చిన మేడం, 24 జూను, మన 11 నెలలు అవుతుంది అంతే. అంటే మీరు ఎన్నో సందర్భాల్లో ఈ పాఠశాలకు సంబంధించి ఒక గేట్ ఉండాలి అనేది చాలా వరకు పోరాడారు అనేది కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది మేడం? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూలు మీరు ఎట్లా కొత్తగా చూసారో నేను కూడా అట్లే చూశాను. సరైన దారి లేదు, ఎక్కడ దారి లేదు, ఇక్కడ కూడా దారి లేకుండా నేను వచ్చినప్పటికీ. నేను వచ్చిన తర్వాత ఇక్కడ దారి కూడా చేయడం జరిగింది. అసలు పిల్లలు రావడానికి కూడా మీరు చూశారు కదా, ఈ స్కూల్కి పంపిస్తాం మన పిల్లల్ని కూడా పంపలేమని చెప్పి నేను అటు దారి చేద్దామనే ప్రయత్నంలో ఉన్నా. అంతలోనే సిపిఐ వాళ్ళు పాదయాత్ర చేశారు మేడం, మొత్తం రాష్ట్రం మొత్తం వారోత్సవాలుగా పాఠశాల సమస్యలు పరిష్కరిద్దామని ప్రభుత్వ పాఠశాల. అందులో భాగంగా మనకు సిపిఐ కార్యదర్శి శ్రీనివాస్ అన్న ఇక్కడికి రావడం జరిగింది. అన్నకు ఒకటే చెప్పిన, బాటా చూసిరు కదా అన్న, నాకు బాటా చేయించండి, బాటా చేయిస్తే నేను స్కూల్ని డెవలప్ చేస్తా, పేద పిల్లలకు ఉపయోగపడతామని చెప్పట్లా సిపిఐ నుంచి 3 సార్లు ప్రజావాణి హైదరాబాద్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత జోనల్ కమిషన్లో 2 టైమ్స్ వాళ్ళు చేసారు. తెలంగాణ ఇంకోటి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళు 2 టైమ్స్ కలెక్టరేట్లో జోనల్ కమిషనర్లో వాళ్ళు చేయడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేసినాం మేము. ఫాలోఅప్ చేస్తే జిహెచ్ఎంసీ మన జోనల్ కమిషనర్ గారు, తర్వాత డీసీ గారు వీళ్ళందరినీ కలవడం జరిగింది. అందులో భాగంగా ఎంఆర్ఓ ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. లాస్ట్కి ఆర్డీఓ గారు ఇది మాకు పరిధికి రాదు, జిహెచ్ఎంసీ పరిధి అని జోనల్ కమిషనర్కి అప్పచెప్పింది. జోనల్ కమిషనర్ వాళ్ళని అడిగితే అది కోర్టు కేసు ఉంది, పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, దాన్ని మేము ఏం చేయలేమని చెప్పారు. నాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ ఇవ్వమని ఓరల్గా అడిగిన, ఇవ్వలేదు. తర్వాత ఆర్టీఏలో అడిగిన, ఇవ్వలేదు. ఇవ్వకపోతే మేము నేనే కోర్టుకి ఇంప్లీడ్ అయ్యి కేసు వేసి సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవడం జరిగింది. సర్టిఫైడ్ కాపీస్తోనే అందులో ఏముందంటే షెడ్యూల్ ప్రాపర్టీ చూసినా, అందులో కోర్టు తీర్పు చూసినా
అది ఆ ఇంటి వరకు ఈ ఇంటి నుంచి ఆ ఇంటి వరకే ఉంది, ఇక్కడ లేదు కోర్టు స్టే. అదే వాదించిన నేను, అదే వాదించినా కానీ వాళ్ళు ఒప్పుకోలే. లాస్ట్కి నేను ప్రజావాణిలో కంప్లైంట్ చేయడం జరిగింది. చిన్నారెడ్డి సార్ గారు బాగా స్పందించి కర్నర్ సార్ గారికి చెప్పడం జరిగింది, గౌరవ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు చెప్తే నేను మళ్ళీ జోనల్ కమిషనర్ కలిస్తే నేను ఏసీబీకి పంపించిన, ఏసీబీని కలిస్తే మళ్ళీ నేను పిలిపిస్తా వాళ్ళని మాట్లాడతా అని చెప్పాడు. 2 రోజులకు పోయి మళ్ళీ అడిగితే వాళ్ళు వచ్చారు కానీ 3 ఫీట్ల రోడ్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు. మిడ్ డే మీల్స్ వెహికల్ రావాలి కదా సార్, 3 ఫీట్లు అయితే నాకు నడవదని నేను అన్నాను. అన్న తర్వాత మళ్ళీ అందరిని పిలిపించి చేస్తా అని చెప్పిండు. మళ్ళీ 2 రోజులకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత డీసీ గారిని కలిసి డీసీ గారికి ఫోన్ చేస్తే మళ్ళీ కోర్టులో కౌంటర్ వేయాలి, కోర్టు కేసు ఉంది అంటాడు. మళ్ళీ మొదటికే వచ్చింది సార్, డీసీ గారిని నేను కొద్దిగా సీరియస్గా చెప్పి రావడం జరిగింది. తర్వాత ఏం చేద్దామని ఒక ఆలోచనతో నిన్న లాస్ట్కు దీక్షకు కూర్చోవడం జరిగింది. దీక్షతో మీ ఎలక్ట్రానిక్ మీడియా అంతా కదిలి వచ్చింది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. దీంతో ముఖ్యంగా ఈటీవీ కథనం 10 నిమిషాలు ఈటీవీ కథనంతో మరి అన్ని పేపర్లు, ప్రింట్ మీడియా వార్తలతో గౌరవ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారు స్పందించి ఈరోజు ఆదిత్య సార్ని గారిని పంపించడం జరిగింది, ఇన్స్పెక్టర్ గారిని. ఆదిత్య సారు జిహెచ్ఎంసీ వాళ్ళను సమన్వయం చేసుకొని టౌన్ ప్లానింగ్ వాళ్ళని వచ్చి ఈ గోడ తీసేయడం జరిగింది, వెంటనే కూలగొట్టడం జరిగింది. అందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి, జిహెచ్ఎంసీ అధికారులు. మీరు చూసుకుంటే గత కొన్ని నెలలుగా కూడా ఈ పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే మీకు అక్కడి నుంచి ఏమైనా బెదిరింపులు కానివ్వండి, ఇప్పుడు కూడా మేము వీడియో తీస్తుంటే మీతో మాట్లాడుతుంటే వాళ్ళు మమ్మల్ని వీడియో ఆపండి అని, లేకపోతే అది ఏ ఛానల్లో కనుక్కోండి. ఇక్కడ మనం చూడొచ్చు, మనం ఈ స్కూల్కి సంబంధించి వీడియో చేస్తున్నప్పటికీ కూడా మనకు అక్కడి నుంచి అసలు ఎవరు ఆ మీడియా తీయండి, ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ కూడా మీడియా గురించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పిల్లల భవిష్యత్తుకు తోడుగా ఉండాల్సిన వాళ్ళు మరి ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళతో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు చూసుకుంటే మీకు అంటే ఇప్పుడే మేము ఒక మీడియా ఉండంగానే మీతో ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితి, అంటే మిమ్మల్ని పిలిచి ఎందుకు వీడియో తీస్తున్నారు అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. ఇంతకు ముందు కూడా వాళ్ళ వాయిస్ చూడండి, బెదిరించినట్టు అంత అది ఉన్నారు. వాళ్ళంతా బిగ్ షాట్స్ మేడం, అంటే రాజకీయ, ధన, సామాజిక అన్ని వాళ్ళ కోణాలు ఉన్నాయి. ఒకటే ఉదాహరణ చెప్తా, సిపిఐ అన్న కంప్లైంట్ చేస్తే వాళ్ళు నారాయణ సార్ దగ్గర పోయారు. నారాయణ సార్తో సిపిఐ కార్యదర్శి ఫోన్ చేయించి కొంచెం కొద్దిగా ఊరుకో అన్నట్టు. అంటే ఒక ప్రిన్సిపల్, మీరు ఎంతో మందికి విద్యను అందిస్తున్న ప్రిన్సిపల్తో వాళ్ళు ఇలా రా అంటూ ఏకవచనంతో మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్, సమంజసం కాదు. ఇక వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం మేడం, నేను దాని గురించి వ్యాఖ్యానం చేయగలను. అంటే మరి ఇప్పుడు కూడా చూడొచ్చు మీతో అమర్యాదగా మాట్లాడుతున్న పరిస్థితి, మరి మీకు తర్వాత ఇబ్బంది పెట్టడం, ఇంతకు ముందు కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉందనేది మాకు ఇప్పుడే అర్థమవుతుంది. మరి ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? నాకు అక్కడ అడిగిన తర్వాత నేను అక్కడ 2 సార్లు పోయినా, ఈ ఇంటి అతనైతే అసలు కొట్టడానికి వచ్చిండు మేడం. నేను ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు మీడియాలో చెప్తున్నా, కొట్టడానికి వచ్చిండు. సరే, అది నేను పర్సనల్గా తీసుకోలేదు, ఏదో మన స్కూల్ బాగు కొరకు చేస్తున్నాం కాబట్టి పెద్ద పట్టించుకోలేదు. అది సో ఏదైనప్పటికీ మీరైతే పట్టు వదలని విక్రమార్కుల్లాగా అయితే పిల్లల భవిష్యత్తు కోసం ఒక గోడను అయితే కూల్పించడం జరిగింది. అంటే పిల్లలు మేము ఇక్కడికి రావాలంటేనే దాదాపుగా ఒక అర్ధగంట వరకు వెతుక్కోవాల్సి వచ్చింది స్కూల్ ఎక్కడుందా అని. అలాంటిది మీరు ఈ స్కూల్కి ఒక గోడను అనేది అంటే తీపిచ్చి ఒక గేట్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిన పిల్లలకి, అంటే ఫైర్ యాక్సిడెంట్ లోపలికి రావటం కానివ్వండి, లేకపోతే అంబులెన్స్ కానీ రాని పరిస్థితి అని చెప్పొచ్చు. రాని పరిస్థితి ముఖ్యంగా మేడం, మనకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిడ్ డే మీల్స్, పోషక పదార్థాలు అందించే వెహికల్ అక్కడ 400 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి మనం క్యాన్లలో తీసుకొస్తారు. క్యాన్లలో ఏంటంటే మన డ్రైనేజ్ లీకేజ్ ఉంటుంది, బురద ఉంటుంది, అలానే తీసుకొస్తుంటారు, అనారోగ్యం అవుతారు. మెయిన్ దాని కొరకు మనకు డోనర్లు వస్తే అక్కడికి వెళ్ళి, ఇది వచ్చి కురుకులు వచ్చిన డోనర్లు వస్తారు, అక్కడికి వెళ్ళి మోసుకొస్తున్నాం ఏమన్నా ఉంటే, అంటే ఆ వస్తువులు, బ్యాగులు కానీ, నోట్బుక్స్ కానీ. ఇప్పుడు అంటే మామూలుగా మధ్యాహ్నం పిల్లలకి భోజనం వస్తూ ఉంటుంది, అది ఏ విధంగా తీసుకొస్తారు, ఎక్కడి నుంచి అసలు? అక్కడ నుంచి 400 మీటర్ల నుంచి అదొకటి తీసుకొస్తారు, గల్లీలు, సన్నగా గల్లి. మళ్ళీ కింద డ్రైనేజ్ ఉంటుంది, డ్రైనేజ్ లీకేజ్ వాటర్. ఇంకొకటి అంగన్వాడీ కూడా ఉంటుంది మేడం, అంగన్వాడీ సరుకులు కూడా అక్కడికి వెళ్ళి తీసుకొస్తాం. మళ్ళీ దానికి ఎక్స్ట్రా పైసా, చాలా ఇబ్బందికరము, చాలా వర్ణనాతీతం మేడం. సరుకులకు ఆమె డబ్బులు ఇవ్వాలి, టీచరు ఆడికెళ్ళి మోసుకొచ్చినందుకు నేను కూడా డబ్బులు ఇవ్వాలి. సో చూడొచ్చు, మధ్యాహ్నం భోజనం పిల్లలకి తేవాలన్నా కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ప్రెసిడెంట్ మీరు. అంటే పిల్లల బడి అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, అలాంటిది ఇక్కడ చూసుకుంటే చుట్టూ కూడా ఇల్లులు, అంటే ఒక డిస్టర్బెన్స్ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు అసలు చదువుకోగలరంటారా? చదువుకోగలిగే మాత్రమా, ఇప్పుడు మాకు ఎక్కడ ఉన్న మాత్రమా రోడ్లు లేవు. రోడ్లు లేకుండా పిల్లలు చాలా మటుకు వస్తలేరు. దానికోసము ఈ రోడ్లు కావాలని చెప్పేసి ప్రిన్సిపల్ గారు ఎంతోమంది, మేము కూడా
ఇది దానికోసం అంటే చేస్తామని అని అన్నాము. ఇంకా మేము అప్లికేషన్ ఇవ్వలేదు, ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు. ఇచ్చి చేద్దామని చెప్పేసి మొన్నే మేము మాట్లాడినాక చేద్దామని అన్నాము. అంతలోపటే ఇది అయిపోయింది. అందుకే దీని ఏందో మాకు ఇప్పుడు గుర్తయిపోయింది. నేను లేకుంటే ఇప్పుడు గుర్తయింది. దాన్ని అంత తెలుసుకోలేక మేము మాట్లాడతామండి. అంటే మామూలుగా హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేవలం హైడ్రా వల్లనే ఈరోజు ఈ బడికి ఒక గేట్ అనేది ఏర్పడబోతుంది. కానీ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అసలు? ఇన్ని రోజులు పట్టినట్టు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళు బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గోడ కట్టుకుని వస్తే సరే మాకు ఇక్కడ వచ్చి వస్తుందంటే ఇక్కడికి వచ్చి తవ్వలేదు, ఇక్కడికి వచ్చి తవ్వలేదు, ఈ స్కూల్ మాత్రం ఉంది, మన తవ్వ మాత్రం లేదు. దానికోసం ఇప్పుడు ఇది చేసిస్తే మాకు సంతోషము. పిల్లలు కూడా ఇటు వస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కూడా కృషించాలి. అలాంటిది వాళ్ళు ఇప్పుడు కూడా చూసుకుంటే బెదిరిస్తున్న పరిస్థితి. అసలు ఎందుకని వాళ్ళ పిల్లలకి సహకరించట్లేదు అంటారు ఈ స్కూల్కి? ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ స్కూల్ మాట్లాడాలి మేడం. ఏం లేదు మేడం, ఇక్కడ మేము స్కూలు 2003లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ నాటి నుండి ఇక్కడ మేము వాళ్ళ గురించి పోట్లాట చేస్తుంటే మా కమిటీ కానీ మాకున్న మా ప్రెసిడెంట్ గతంలో వాళ్ళు పోట్లాడారు, మేము పోట్లాడినాము. ఇక్కడ ఏమంటే క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది మేడం. ఇక్కడ అంటరాని వాళ్ళు, వీళ్ళు గుడిసె జాతి వాళ్ళు, మేము అగ్రకులాల వాళ్ళము. ఇక్కడ అంతా బ్రాహ్మణ్స్ వాళ్ళు ముద్రాజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ డెడ్ వాల్ కట్టేసారు. ఈ స్కూల్కి వెళ్ళి కూడా ఇక్కడ ఎవరు రావద్దు, ఇది గవర్నమెంట్ స్కూల్, ఇది అనాథ పిల్లలకు కానీ గరీబ్ వాళ్ళకి కానీ వెనుకబడిన వాళ్ళకి ఎంతో అవసరం. వాళ్ళకి రానిక దారి లేకుండా పోయింది మేడం. మేము చాలా ఫైట్ చేసినాం. ఆయనకున్న కెపాసిటీ తోటి, ఆయన పలుకుబడితోటి దాన్ని ఆ విధంగా ఆపడం జరిగింది. ఈరోజు ఈ హైడ్రా ద్వారా ఇది జరిగినందుకు బస్తీ ప్రజలు మేము యాజ్ ఏ సెక్రటరీగా నేను హర్షిస్తున్నా, వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నా. మరి మా ప్రిన్సిపాల్ గారు కూడా దానికోసం కానీ పిల్లల కోసం కానీ చాలా కష్టపడుతుండే. అటువంటి ప్రిన్సిపాల్ దొరకడం కూడా మా బస్తీకి అదృష్టం అనేది భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడికి మీ మీడియా వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏకవచనంతో ప్రిన్సిపల్ని పిలవడం, లేకపోతే మీతో కొంచెం అమర్యాదగా మాట్లాడడం అనేది మేము చూస్తున్నాం ఇప్పుడు. మరి ఒకప్పుడు ఏ విధంగా ఉండేది? అదే మేడం చెప్తున్నా కదా, దారుణం మా మీద దాడులు చేయడం అన్నమాట. మాకు అప్పుడు చాలా చిన్నవాళ్ళము, మా మీద దాడులు చేయడము, అదంతా ఆక్రమించుకున్న స్థలాలు అవి. వాళ్ళు మాకు ఎన్టీఆర్ పీరియడ్లో మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజే స్కూల్ స్థాపించి ఇక్కడ కావాలంటే స్కూల్ నిర్మించడం కూడా జరిగింది. దీన్ని ఇంత మావి చేసి ఇంత చేస్తుంటే వాళ్ళు ఓర్వలేని తనంతో మాకు అంత శక్తి లేదా, అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. ఇప్పుడు వచ్చింది, మేము చేసినాం. ఇక ఇది ఆఖరికి హైడ్రా ద్వారా మంచి పని జరిగింది అనేది మేము హర్షిస్తున్నాం. మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఇదంతా కూడా మీ వల్లనే జరిగిందని చెప్పొచ్చు. ప్రిన్సిపల్ అని మీరు అందరూ కూడా ఇది ఒక్కటై ఉండటం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఎటు వచ్చినా కూడా మేము ఎదుర్కొంటాం మేడం, ఎదుర్కొంటాం, నిలబడతాం. చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కానీ మాత్రం ఎదుర్కొని రెడీ ఉన్నాము. మా కోసం కాదు, మేము పిల్లల కోసము, బస్తీ కోసము, అందరి కోసం కాబట్టి మేము కొట్లాడుతున్నాం. అంతేగాని మాత్రమా వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ మేము గుడిసెలేసేసి మేము బిల్డింగ్ కడదామని మాకు ఆశ లేదు. కానీ వచ్చే తవ్వ అక్కడే ఉంది. పబ్లిక్ ఆడికేసి వస్తున్నారు, ఎక్కువ మంది అక్కడికి వస్తారు పిల్లలు. ఇంకా పిల్లలు కొంతమంది వస్తలేరు, ఎందుకంటే ఇక్కడ బంధు అక్కడ బంధు ఇది అంటే మామూలుగా ఇక్కడ ఉన్న పిల్లలు, అటువైపు ఉన్న పిల్లలు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. ఆ గల్లీ కూడా ఇప్పుడు మేము వస్తుంటేనే అసలు నడవలేని పరిస్థితి, ఒక్కరు మాత్రమే రావాల్సిన పరిస్థితి ఉంది. మరి ఎలా అసలు? అమ్మ వస్తారమ్మా, వస్తారు. ఇక్కడ గేట్ ఓపెన్ అంటే చాలా మటుకు వచ్చే ప్రయత్నం ఉన్నది. ఇక గేట్ లేకపోతే పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారండి ఇప్పుడు మన ప్రిన్సిపాల్కి 100 మంది దాకా ఉండొచ్చమ్మా, అంత ఐడియా లేదు. అంటే ఇన్ని రోజులు కూడా 100 మంది పిల్లల కంటే ఎంతగానో ఇబ్బంది అయిన పరిస్థితి అయితే తెలుస్తుందమ్మా, తెలుసు. కొంతమంది వస్తలేరు కూడా. ఎందుకంటే వస్తలేరంటే మొత్తం తిరిగి రావాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ తిరిగి రావాలి, అట్లా తిరిగి రావాలి, అట్లకెంచి ఇట్లకెంచి ఒక్కొక్కసారి బంద్ ఉంటుంది. ఇది వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఏమంటే గేట్ బంద్ ఉంది, పిల్లలు వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు రావాలంటే ఈ మార్గము చేస్తే, ఈ తవ్వ చేస్తే మాత్రమే తప్పకుండా వాళ్ళు వచ్చే ప్రయత్నం ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సెక్రటరీ, ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక గోడని అడ్డుకట్టగా ఉన్న ఏదైతే గోడని తీసేస్తే, అంటే డిమాల్చింగ్ చేస్తే పిల్లలకి సులువుగా ఉంటుంది రావడానికి. లేదంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 1/2
మీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం ఈ గల్లీలు కూడా చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ గేట్ కూడా క్లోజే ఉంటుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఈ గల్లీ చూడొచ్చు అన్నీ కూడా బండ్లు పెట్టేసి పిల్లలకి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న సెక్రటరీ వీళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా కలిసి పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇక్కడ ఒక గేట్ని నిర్మించాలి అంటూ కూడా దాదాపుగా కొన్ని నెలలుగా పోరాడుతూ ఉంటే అది కాస్త హైడ్రా కమిషనర్ దాకా వెళ్ళి వెంటనే ఇక్కడికి వచ్చి వెంటనే ఇక్కడ ఈ గోడను అయితే డిమాలిషింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే అటువైపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, అటువైపు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్లు బడా వ్యక్తులు కాబట్టి వాళ్ళకున్న పలుకుబడితో మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా మనము ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఇదంతా కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ స్కూల్ అనేది ఇంత లోపలికి ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నంలో చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అంటే ఇక్కడున్న ప్రిన్సిపల్తో కావచ్చు లేకపోతే సెక్రటరీ వీళ్ళతో కావచ్చు, ఇక్కడ ఎవరైతే కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళతో ఏకవచనంతో పిలవటం కానివ్వండి లేకపోతే ఏ మీడియా అంటూ కూడా దురుసుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు వాళ్ళు అక్కడి నుంచి ఇదంతా కూడా ఫోన్లో రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడు ఒక ముందడుగు వేయాలి. కానీ ఇక్కడ అంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అంటూ కూడా మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అలాంటిది మనం పిల్లలకి సపోర్ట్ చేయకుండా ఈ విధంగా కేవలం ఒక దారి కోసం ఇంతగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అంటే చూడొచ్చు వాళ్ళకి అసలు ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా లేని పరిస్థితి. ఎందుకంటే మనం వెళ్తుంటే వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి, ఇక్కడ కూడా మనం అటువైపు వెళ్ళడానికి లేని దారి అనేది ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొన్ని రోజుల్లో ఇదంతా కూడా క్లియర్ చేసి ఖచ్చితంగా ఒక గేట్ అనేది పెడతాము అంటూ కూడా ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి దీనికి సంబంధించి ఒకసారి ప్రిన్సిపల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 11 నెలలుగా పోరాడుతున్నారో అది ఈరోజు నెరవేరింది, మరి మీరు ఏం చెప్తారు పిల్లలకి? కానీ చాలా సంతోషం మేడం. మేము ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ఈరోజు హైడ్రా దృష్టికి పోయి సమస్య పరిష్కారం అయింది. దానికి చాలా సంతోషపడుతున్నాం. మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇది నేను ఈజ్మెంట్ యాక్ట్ ప్రస్తావించిన దాంట్లో ప్లస్ వీళ్ళది గ్రేటెడ్ కమ్యూనిటీ కాదు. గ్రేటెడ్ కమ్యూనిటీకి చుట్టుముట్టు గోడలు ఉంటాయి, లేఅవుట్ ప్లాటింగ్కి ఉండవు. అది మెయిన్గా ఫోకస్ చేసిన. వాళ్ళకు కూడా డీసీ గారు కూడా చెప్పిన, డీసీ గారు నాకు 3 ఫీట్లు ఇస్తా అంటే నేను వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశాను. 3 సైడ్ల గోడలు తీయాల్సి వస్తుంది. ఏది ఈ గేటు 10 ఫీట్లు చేశారు మేడం. మనకు డీసీఎం వచ్చేటట్టు చేశారు. చాలా సంతోషం. మా పేరెంట్స్ తరఫున, పిల్లల తరఫున, స్టాఫ్ తరఫున, అందరి తరఫున మీ అందరికీ హైడ్రాకు ప్రత్యేకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి, ఆదిత్య సార్ గారికి, మా జిహెచ్ఎంసీ అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు, గౌరవ ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూడొచ్చు ఎంతగానో ఆనందపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. టౌన్ ప్లానింగ్ అలాగే హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ గోడని వెంటనే తొలగించి ఇక్కడ గేట్ పెట్టే విధంగా అయితే ఏర్పాట్లు చేయబోతున్నారు. ఏదైనప్పటికీ పిల్లలకైతే భోజనం కావచ్చు లేకపోతే ఏదైనా సరే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కావచ్చు లేకపోతే ఫైర్ ఇంజన్ కావచ్చు లోపలికి వచ్చే విధంగా అయితే 10 ఫీట్ల వరకు కూడా గోడని డిమాలిషింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల చదువుకి ఎంతగానో కృషి చేస్తున్న వీళ్ళందరికీ కూడా మనం అందరం కూడా ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలనేది కూడా మనం కోరుకుంటున్నామని చెప్పొచ్చు. ఎప్పటికైనా సరే ఈ గేట్ మాత్రం తెరిపించాలి. ఎందుకు ఇక్కడ ఒక గేట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పెద్దగా చేయాలి అనేది మాత్రం ప్రిన్సిపల్ అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి పోరాడి ఈరోజు మాత్రం వాళ్ళకి ఒక ఆనందం అంటే ముఖంలో ఒక ఆనందం అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే త్వరలోనే ఇక్కడ ఒక గేట్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత అసలు వాళ్ళు ఎందుకని మరి దీనికి అడ్డుకుంటున్నారు అనే విషయాలు కూడా ఒకసారి అటువైపు వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.